హాయ్ హలో వెల్కమ్ టు సవిరి వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వ్లాగ్ వచ్చేసి శాన్ అంటోనియో ట్రిప్ అనమాట. మన డాలస్ నుంచి శాన్ అంటోనియో ట్రిప్ వెళ్తున్నాము. సో ఎలా వెళ్తున్నాము, ఏం చేస్తున్నామో మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. సో శాన్ అంటోనియో నుంచి డాలస్ నుంచి శాన్ అంటోనియోకి 4 అవర్స్ పడుతుంది. మేము మార్నింగ్ 2 o'clock బయలుదేరామన్నమాట. సో అలా చూసుకుంటా పచ్చని పొలాలు అంటే గుర్తొచ్చింది. పక్కన అంతా మొక్కజొన్నే కనిపించింది నాకు. ఇంకా మబ్బు ఫుల్గా పట్టేసింది. ఇంకోసేపట్లో వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. అంత ఫుల్గా స్టార్ట్ అయిపోయింది వర్షం. అస్సలు కనిపించట్లేదు. మొత్తం చీకటి, మొత్తం వర్షం. సో రెడ్ లైట్లు వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. వర్షంలో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. మేము ఇప్పుడు హాస్టన్ అయితే వచ్చేసామన్నమాట. హాస్టన్ మీద నుంచే వెళ్ళాలి. సో చూడండి ఎంత బాగుందో అమెరికా. సో మా ఫస్ట్ రూమ్కి అయితే వచ్చామన్నమాట. ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగే మళ్ళీ చెక్అవుట్ చేసి వేరే రూమ్కి వెళ్ళిపోతాము. సో రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫుల్గా పడుకొని మార్నింగే లేచి వేరే రూమ్కి షిఫ్టింగ్. సో మార్నింగే ఇంకొక రూమ్కి వెళ్తున్నాం అనమాట. ఏబిఎన్ అని దాంట్లో రూమ్ తీసుకున్నాము. సో అక్కడికి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఊహాట్కి వెళ్తామన్నమాట ఫుడ్ తినడానికి. సో ఇప్పుడు ఊహాట్కి అయితే బయలుదేరాం. ఊహాట్కి వచ్చేసామన్నమాట. సో ఊహాట్ అనేది ఏంటంటే అదొక రెస్టారెంటే. కాకపోతే ఇక్కడ మనం తీసుకున్న ఫుడ్ అంతా మన ముందే కుకింగ్ చేసి ఇస్తారు. స్పెషాలిటీ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఊహాట్ చాలా ఫేమస్ పేరు అనమాట. సో శాన్ అంటోనియోకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఊహాట్ని ట్రై చేయండి. మనకి ఏ ఫుడ్ కావాలన్నా అక్కడ మనమే తీసుకొని పెట్టుకోవడం అనమాట. సో ఫస్ట్ సాటర్డే వచ్చాను. సో సాటర్డే అంతా ఫుల్గా తినేసాను. మళ్ళీ సెకండ్ డే కూడా వచ్చాను. ఇలా మనకి ఏం వెరైటీస్ కావాలో ఆ వెరైటీస్ అన్నీ తీసేసుకోవడమే అనమాట. 2 కప్పులు నింపేసుకున్నాను. ఇప్పుడు నేను కుకింగ్కి అయితే తీసుకెళ్తాను వాటిని. మన కళ్ళ ముందే వాళ్ళు వంట చేసి ఇస్తారనమాట. నేనంతా వెజ్జే పెట్టుకున్నాను. సో వాళ్ళు ఇప్పుడే మన ముందు కుకింగ్ చేస్తున్నారు. ఇలా ఒక ట్రిప్కి ఈజీగా 10 మెంబర్స్కి చేస్తారనమాట. సో నా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు ఫుల్గా తినాలి పదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో మళ్ళీ సెకండ్ డే కూడా వచ్చాను నాన్ వెజ్ కోసం. ఇదేంటంటే నార్మల్ మార్నింగ్ వచ్చేసి $15 ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసి $20 ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే ఈవినింగ్ డిన్నర్కి నాన్ వెజ్ పెడతారనమాట. సో అందుకని రేట్ ఎక్కువ. ఇప్పుడు రొయ్యలు, ఫిష్ అయితే వేసేసుకున్నాను. మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కడుపు నిండా తినొచ్చు. ఇది ఊహాట్ అనమాట. తర్వాత ఫుడ్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు సెకండ్ డే కదా. అక్కడ ఇంకా కొబ్బరి పొడి, పల్లి పొడి అలా డిఫరెంట్గా పెట్టారు. మీకు కావాలంటే అవి కూడా వేసుకొని తినొచ్చు అనమాట. ఫుల్ ఆకలేస్తుందని బాగా తినేసాను నేనైతే. తిన్నది అరగడానికి పక్కనే ఉన్న కిడ్స్ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ లాగా. ఇక్కడ చాలా బొమ్మలు, పిల్లలకు సంబంధించినవి అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. మీ పిల్లల్ని కనుక ఇక్కడికి తీసుకొచ్చారంటే మొత్తం డబ్బులన్నీ అయిపోతాయి. గొడవ చేస్తారు, అవి కొనిపెట్టి ఇవి కొనిపెట్టాను. అంత బాగున్నాయి బొమ్మలు.
ఇంకా బొమ్మలు మనకి గేమ్స్ కూడా ఉన్నాయి అనమాట. కాయిన్స్ వేసి బొమ్మలు పట్టుకునే గేమ్స్ పిల్లలకి బాగుంటాయి ఇవి. ఇంకా మేము రిటర్న్ వెళ్తున్నాము ఇప్పుడు శాన్ ఆంటోనియో నుంచి డాలస్కి. సో ఫుల్ ట్యాంక్ చేయించుకొని బయలుదేరుతాం అనమాట. దారిలో ఒక చిన్న లేక్ కూడా ఉంది ఈ శాన్ ఆంటోనియో, అది కూడా చూసుకొని వెళ్దామని వచ్చాము. సో ఇది కూడా చాలా బాగుంది. మీరు తప్పకుండా శాన్ ఆంటోనియోకి వస్తే ఇవన్నీ కవర్ చేసుకోండి. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.